గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం సరికాదన్నారు గద్దర్ గలం అసోసియేషన్ ఫౌండర్ కొల్లూరి సత్తయ్య. సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు. గద్దర్ తెలంగాణ సాధన ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో ముందున్నారన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీలో ఒక తాటి తీసుకొచ్చాం. ఇక్కడ దత్తాత్రేయులు విద్యాసాగర్ రావు నిలిపించింది గద్దరే. వాళ్ళందరూ ఇవ్వడం మద్దతు ఇవ్వడం వల్లనే తెలంగాణ బిల్లు పాస్ అయింది. బిల్లులో కూడా సోనియా గాంధీని అదేవిధంగా ఆడ్వాణిని ఇద్దరు ఒక గ్రూప్ తీసుకొచ్చిండు. బిల్లు పెట్టింది సోనియా గాంధీ అయితే మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ రెండింటి వల్ల బిల్లు పాస్ అయింది. ఆ విషయం బండి సంజయ్ తెలియదు. ఎందుకంటే అప్పుడు ఆయన లేడు, ఉద్యమాలు లేడు. ఆయన లోకాలు ఆయన కూడా ఎక్కడో ఉన్నాడు. అది తప్పది. గద్దర్ విమర్శించడం తప్పు. దానివల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం కలుగుతుంది, రాజకీయంగా నష్టం కలుగుతుంది. అది ఆయనకు అర్థమైతే లేదు. ఇప్పటికే అమిత్ షా అంబేద్కర్ను విమర్శించి పరువు పోగొట్టుకున్నాడు. భారతీయ జనతా పార్టీకి నష్టం అవుతుంది, దళితులను దూరం అవుతుంది, బీసీలు కూడా దూరం అవుతున్నాడు. నీకు ఏమి తెలియదు. నువ్వు అలై బలై పూర్వం దత్తాత్రేయుడు కదా అలై బలై పార్టీ, ఇప్పుడు అలగ్ సలగ్ పార్టీ అయింది. అంతకుముందు అది ఏకాత్మతా భావం సృష్టించే పార్టీ, ఇప్పుడు అనేకాత్మతా భావం సృష్టించే పార్టీగా మారిపోతుంది. అందుకని భారతీయ జనతా పార్టీ తనను తాను బోన్లో పెట్టుకోవద్దు. తనను తాను బోన్లో పెట్టుకుని ముద్దాయిలాగా తలంచుకొని నిల్చున్నది. దాని నుంచి బయటపడాలి. తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. కాంగ్రెస్ కావద్దు, బీజేపీ కావద్దు, కళాకారులే. మరి ఇట్లా నా పార్టీలోకి ఇస్తాను చెప్పుకోవడం కూడా నిర్లజ్జగా చెప్పుకోవడం అది తప్పు అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. తర్వాత గద్దర్ కోరిన ఆయన అడిగినా అవార్డు కావాలని ఎక్కడ అడగలేదు. గద్దర్ అడిగినట్టు ఎంత పద్మశ్రీ అంత లెక్కనే కాదు. పద్మశ్రీ గద్దర్ ఏ పద్మశ్రీ ఇస్తారు? అమెరికా మొత్తంలో గొప్ప సింగర్ ఎవరంటే పాల్ రోబర్ట్సన్. ఇండియాలో అంత గొప్ప సింగర్ ఎవరంటే అది గద్దరే. సో గద్దర్కు ఏది ఇచ్చినా తక్కువే, భారతరత్న కూడా తక్కువే. యావత్తు తెలంగాణ జాతికి బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. లేదని అంటే ప్రజలు ఆయనను క్షమించరు, చరిత్ర ఆయనను క్షమించదు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మిత్రులారా, గద్దర్కు ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో నీకు ఏది ఉంది, ఏ ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా.